నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పొంగనూరు పట్టణం కొన్నేటిపాలెంలో జరుగు సమావేశానికి కార్మికులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆ సంఘ స్థానిక నాయకులు కేసీటీవీ ద్వారా కోరారు. శనివారం పట్టణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని, ముఖ్య అతిథిగా రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ అధ్యక్షులు రాజా పాల్గొంటారని, తాపీ మేస్త్రీల నుంచి రాళ్లు పగలగొట్టే పనులు చేసే వారి వరకు భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో కేశవరెడ్డి, రామయ్య, సూరి, రెడ్డి, గంగాధర, సదాశివ, నారాయణలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కొరకు రేపు అనగా 24/11/2009 ఆదివారం చైతన్య సదస్సు జరుగుతుంది. కోనేటిపాలెం కోనేరు దగ్గర ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా దూరం రాజు గారు భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చేయుచున్నారు. కావున ఈ చైతన్య సదస్సుకు భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం తరఫున అందిస్తున్న పథకాలను తెలియజేసి భవన నిర్మాణ కార్మికులు సులభంగా ఎలా పొందుకోవాలో తెలియజేస్తారు. మున్సిపాలిటీలో గల తాపీ మేస్త్రీలు, చెక్క పనివారు, కార్పెంటర్స్, గ్రానైట్స్ వారు, పెయింటర్స్, వెల్డింగ్ పనుల వారు, ఎలక్ట్రీషియన్, సీలింగ్ పనులు చేసేవారు, రాడ్ బెండర్స్, సెంటరింగ్ పనులు చేసేవారు, టైల్స్ పనివారు, బట్టా మేస్త్రీలు, రాళ్ళు పగలగొట్టేవారు అందరూ హాజరు కావాలని ఈ విషయాన్ని కేసీటీవీ ద్వారా తెలియజేస్తున్నాం. సబ్ ట్రెజరీ అధికారి పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు 2020 జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 29వ లోపు స్థానిక ఎస్టీఓకు అందించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణారెడ్డి, చెంగారెడ్డిలు కోరారు. శనివారం విశ్రాంత భవనంలో ఏర్పాటు చేసిన సమావేశం